హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ఫ్యాన్లు ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము. కంపెనీ వచ్చేసి క్రాంప్టన్. ఎలా ఫిట్ చేయాలి ఏం కథ అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే బాక్స్లోకి వెళ్ళి తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాత ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఇప్పాలి. ఇది ఇప్పకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు రెక్కలు ఫిట్ చేయడానికి ఇవి రెండు రెక్కలు అయితే ఇలా బిగించుకోవాలి. ఇది వచ్చేసి కెపాసిటర్ అంటారు. ఇది వచ్చేసి 2.5 mm అయితే ఉంటుంది. ఇది ఫ్యాన్ అంటే వచ్చింది కంపెనీ అయితే 1.585 MFD అని ఉంది. మనం అయితే రెగ్యులర్గా 2.5 mm అయితే వస్తుంది కెపాసిటర్ అనేది. మనకు ఇంట్లో ఫ్యాన్ స్లోగా అవుతుంది కదా, స్లోగా అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కెపాసిటర్ ప్రాబ్లమే ఉంటుంది. సో ఈ కెపాసిటర్ ఎలా బిగించుకోవాలంటే, కెపాసిటర్కి రెండు వైర్లు వస్తాయి కదా, రెండు వైర్లు అనేటివి ఒకటి పైన ఒకటి కింద లాస్ట్లో ఇచ్చుకోవాలి. ఒకవేళ లాస్ట్లో ఇచ్చి పైన ఇచ్చిన ఫ్యాన్ స్లోగా కానీ రివర్స్ కానీ తిరిగింది అనుకో, ఈ రెండు వైర్లు అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. పైన ఇచ్చిన కెపాసిటర్ వైర్ అయితే తీయకూడదు, ఓన్లీ కింద ఇచ్చిన వైరే సెకండ్కి అయితే ఇచ్చుకోవాలి. లేదంటే ఫస్ట్ కెపాసిటర్ ఎలా ఉందో అలా ఒక ఫోటో అయితే తీసుకొని అలాగైతే బిగించుకోవాలి. ఈ ఫ్యాన్ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీలో సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ ఏమో హై స్పీడ్ ఉంటుంది, ఇది అనేది సెకండ్ క్వాలిటీ. దీని రేట్ వచ్చేసి 14 నుంచి 1500 వరకు అయితే ఉంటుంది. అలాగే మీరు రెగ్యులర్గా ఏ ఫ్యాన్ కంపెనీ వాడతారో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్యాన్ బిగిస్తాం కదా మనము. ఇట్లా ఫాల్ సీలింగ్ ఉందనుకో, ఫాల్ సీలింగ్ వల్ల అయితే రాడ్ కాడైతే మంచిగా పుట్టి అనేది పెట్టలేడు. సో ఇలా అయిపోయింది. మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. తర్వాత ఊగులాడుతుంది ఫ్యాన్ అనేది. తర్వాత మనమే రావాలి. ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం అని ఎలక్ట్రిషియన్ పిలిపిస్తారు. అది చూస్తే సీలింగ్ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి రూమ్లో ఇంతే ఉంది. మొత్తం కిచెన్లో కూడా సేమ్ ఇలాగే ఈ మార్బుల్ టైల్స్ వేసిర్రు, మొత్తం స్విచ్ బోర్డులన్నీ మూసేసిర్రు. ఏం చెప్పాలో చెప్పండి వాళ్ళకి. మా పని వచ్చి చేస్తారా, పని రాక చేస్తారా నాకైతే అర్థమే కాదు. అంతా డబల్ పనులే. టూ వే, ఇక్కడ బంద్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బుల్తా కొట్టిందిలే బులుబులు పిట్ట అన్నట్టయితే ఉంది. ఇక్కడ 6 మోడల్ బోర్డు అయితే పెట్టాలి. డ్రిల్ మిషన్ తేలేం, ఏం తేలేం. ఫస్ట్ ఏమో ఫ్యాన్లు ఫిట్టింగ్ అయితే చేయాలని చెప్పారు. వీడికి వచ్చి చూసినాకల్లా ఫ్యాన్లు అయితే బిగించినాకల్లా ఒకటి మొత్తం బయటపడ్డాయి. ఇక్కడ కిచెన్లో ఒకటి 6 మోడల్ పెట్టాలి. ఫస్ట్ ఒకటి 6 మోడల్ ఇక్కడ ఉండే, టైల్స్ వేసి మూసేసారు వాటర్ దగ్గర ఉందని. ఇప్పుడు ఇక్కడ కావాలన్నారు. ఇక్కడ కావాలంటే ఏం చేయాలి, వెనుక ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు నుంచి అయితే హోల్ అయితే కొట్టేసిన డ్రిల్ మిషన్తో హోల్ కొట్టేసి అది సర్ఫెక్స్ బాక్స్ పెట్టాలని అడిగితే, సర్ఫెక్స్ బాక్స్ ఏం వద్దు నాకు, కటింగ్ చేసి మెటల్ బాక్స్ లోపల పెట్టాలి అని చెప్పారు. సో అందుకని ఇక మెటల్ బాక్స్ అది ఇచ్చేసిన షాప్కి వెళ్ళి మార్కింగ్ చేసుకున్న, అది లోపల గుసబెట్టి కలెక్షన్ ఇచ్చి మొత్తం చేసేయాలి. కొంతమంది కస్టమర్లు ఏంటంటే ఇట్లనే ఉంటుంది. ఇక ఏం చేస్తాం, ఒక్క పని కానీ పిలిపించి ఇంకా పనులు అయితే పెరుగుతుంటాయి. సో మనకు ఏం అభ్యంతరం ఏం లేదు, కానీ ఫస్టే చెప్తే మేము డ్రిల్ మిషన్ అనేది తెచ్చుకుంటుంటేమి. డ్రిల్ మిషన్ లేక మాకైతే ఒక అర్ధగంట టైం అయితే వేస్ట్ అయితే అయిపోయింది. ఇక వీళ్ళక్కడికి రిక్వెస్ట్ చేసి వేరే దగ్గర మిషన్ అయితే తెచ్చినాము. సో ఇదైతే ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేసేయాలి.